సీఎం చంద్రబాబుకు అబద్దాలు ఆడటం అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. పట్టాదారు పాస్ బుక్కుల్లో క్యూఆర్ కోడ్ పెట్టింది వైఎస్ జగన్, ల్యాండ్ రీసర్వేలు మొదలుపెట్టింది కూడా జగనేనని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. మావిగన్ పేరుతో చంద్రబాబు అండ్ కోకు వణుకు పుట్టిందన్నారు. వైసీపీ నేత మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని అందరికీ ఆమోదయోగ్యమని ప్రాంతమనన్నారు. మావిగన్ అంటే వాటికన్ అని విమర్శలు చేస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రిపై వెల్లంపల్లి ఆగ్రహించారు. అప్పుల భారం ప్రజలపై వద్దనే జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారన్నారు. జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. మావిగన్ అంటే వాటికన్ అని చెప్పి అంటున్నాడు. అంటే అతనికి ఎంత దీంట్లో ఉన్నాడంటే, ఎంత పిచ్చిలో ఉన్నాడంటే, ఈరోజు జనరల్గా హిందువులందరికీ కూడా కాశీ, తిరుపతి, అయోధ్య అనేది హిందువులకి ఒక భక్తి ప్రదేశాలు, ముక్తి ప్రదేశాలు కూడా ఇవన్నీ చెప్పాలనుకుంటే. ముస్లింకైతే మక్కా, క్రైస్తవులకైతే వాటికన్ అని చెప్పని మనందరికీ కూడా తెలిసిన విషయమే. అటువంటి వాటికన్ని అవమానించే విధంగా, అంటే మావిగన్ని వేస్టు, వాటికన్ వేస్ట్ అనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడంటే మతాల మధ్య ఏ విధంగా చిచ్చు పెడతాడనేది మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి? ఎందుకు మీకు మావిగన్ అని చెప్పారు మీకు తెలీదా? మీరు అమరావతికి కేవలం రోడ్డు, డ్రైనేజీ, కరెంటు, నీళ్లు కోసం అని చెప్పని 2 లక్షల కోట్లు అప్పు చేసి మీరు ఖర్చు పెడుతుంటే ఇవి రాష్ట్ర ప్రజలకు భారం అవుతుంది, పెనుభారం అవుతుందని చెప్పని ఒక మంచి ఆలోచన చేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అయితే కనుక ఆల్రెడీ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో మంచి జంక్షన్, రైల్వే జంక్షన్ ఉంది, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా గుంటూరు సంబంధించి అనేక వ్యాపార మిర్చి యార్డులు కానివ్వండి, అనేక వ్యాపార సంస్థలకి హబ్బుగా ఉంది. కాబట్టి వీటన్నిటిని కలిపితే ఒక తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం అవుతుందని చెప్పని, మీ మేలు కోసం, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని చెప్పని ఆయన చెబితే, దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేకుండా చాలా పిచ్చి పిచ్చి ప్రాణాపాలు మాడుతున్నాడు.